నేడు మనందరం ఆ నటరాజస్వామి యొక్క వారసులుగా పవిత్ర భారతదేశంలో మన యొక్క సంస్కృతిని నిలబెట్టడానికి గాను సరస్వతి కటాక్షం వల్ల నటరాజు యొక్క ఆశీస్సుల వల్ల ఈ నాటక కళ, సంగీత కళ ఇత్యాదులన్నీ కూడా దైవాంశమైనటువంటి విషయానికి సంబంధించినటువంటివి. అటువంటి పవిత్ర సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన ప్రియతమ ఈవి సుబ్బారావు గారు, మనందరికీ మొన్నే కాకినాడలో మన ఆర్టిస్టులు వెండితెర వేల్పు వెంకటేశ్వరుడు అని చెప్పి వెండితెర వేల్పుని బిరుదిచ్చారు మన సుమన్ గారికి, నేను ముఖ్య అతిథికి వారికి, తర్వాత మన ప్రసాద్ గారికి, మామిడి హరికృష్ణ గారికి, అలాగే మాకు గురుతుల్యులు ఒక పెద్ద మన ఆంధ్రప్రదేశ్లో బుర్రకథ ఆర్టిస్ట్ కనకరాజు గారని వారి అమ్మాయి, మన ఈ వేళ కవయిత్రి, ఈ సమాజానికి జనరల్ సెక్రటరీ మా అమ్మాయి అయినటువంటి సాయి లక్ష్మికి, తర్వాత మా మిత్రుడు ఎంతోమంది కళాకారుల చేత, కళాభిమానుల చేత అవార్డులు, నంది అవార్డులు అందుకున్నటువంటి నామా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కళాసేవ చేస్తున్నారు. ఈ రోజున ఈ రకమైనటువంటి కళాకారుల్లో తెలంగాణ మన రాష్ట్రం మనం తెచ్చుకున్న తర్వాత పౌరాణిక కళలో కానీ సంగీత కళలో కానీ ఏమాత్రమైనటువంటి నిరుత్సాహాలు కానీ నిరాశలు కానీ లేకుండా ఒక అవేర్నెస్, ఒక జాగృతి, మన ప్రభుత్వం మనకి కళాకారులకి ఎంతో అండదండలు అందిస్తుంది అనేటువంటి భరోసా ఇస్తూ ఒక మంచి అసోసియేషన్ని పెద్దలందరి యొక్క ఆశీస్సుల వల్ల చంద్రబాబు నాయుడు గారు మొదలైన పెద్దలు మనం చూసాం. మన సాయి లక్ష్మి, తర్వాత నాగేశ్వరరావు గారు, వీళ్ళు చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ దీనికి పూనుకొని సమిష్టిగా, ఇది ఒక ఆర్గనైజేషన్, వ్యక్తి కాదు, ఒక సమిష్టి. వీళ్ళంతా ప్రతి వ్యక్తి ఒక ఆర్గనైజేషన్, వాళ్ళ వ్యక్తులు కాదు, ఒక సమిష్టిమైనటువంటి ఆర్గనైజేషన్ చేయగలిగినటువంటి వాళ్ళు. సరైన సమయంలో మన ప్రీతమ దైవం శ్రీకృష్ణ భగవానుడు మనకు చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్తాడు. ఎప్పుడెప్పుడు అవసరమైన మానవాళికి నా సాయం, నా సహకారం, నా ఆశీస్సులు, ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ పురోగతి కావాలో అప్పుడు నేను అవతరిస్తూ ఉంటాను అన్నాడు. అలాగే నేటి కళాకారులకి ఒక ఆవశ్యకతను పురస్కరించిన ఆ భగవంతుడే మనకి ఈ అవేర్నెస్ ఆఫ్ అసోసియేషన్ ఫర్ థియేటరీ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ ఆర్టిస్ట్, ఎంత సమగ్రమైనటువంటి నామధేయం వీళ్ళు ఎంచుకున్నారనేటువంటి అది భగవంతుని యొక్క ఆశీస్సులే వాళ్ళకి. మరి మీ కళాకారులందరి యొక్క ఆశీస్సులు ఉన్నటువంటి వాళ్ళ, ఆ సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళ ఈవేళ మనం ఆ నామాన్ని, ఆ పేరును కూడా ఎంతో అవేర్నెస్ అనేటువంటి మాట చాలా ఆధ్యాత్మికమైనటువంటి పరిభాష, ఒక చైతన్యం, ఒక దివ్య జాగృతి అనేటువంటిది ఆ అవేర్నెస్ అనేటువంటి మాటలో మనం ఈ పవిత్ర గ్రంథాల్లో చూస్తూ ఉంటాం. అందుచేత నేను థియేటరీ ఆర్ట్కి సంబంధించినటువంటి వ్యక్తిగా ఇవన్నీ ఒక చిన్నప్పటి నుంచి ఒక 60 సంవత్సరాల నుంచి ఈ పౌరాణిక నాటకాల్లోనూ సాంఘిక నాటకాల్లో ఉండి ఈ స్టేజ్ మీద కూడా మీలాంటి కళాకారుల చేత సన్మానాలు పొంది మన సుమన్ గారి చేత కూడా నేను సన్మానాలు అందుకున్నాను. మన చంద్రబాబు నాయుడు కూడా సుమన్ గారి చేత సన్మానం అందుకున్నటువంటి వ్యక్తే. అందుచేత ఇటువంటి సమయంలో గౌరవనీయులు సుబ్బారావు గారు చెప్పినట్టుగా మరి సరైనటువంటి సముచితమైనటువంటి టైంలో భగవంతుడు మనకి అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక సమిష్టిగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ నాటక కళ ద్వారా ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ కూడా నాకు మా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ కూడా ఈ పౌరాణిక నాటక సమాజాన్ని ప్రారంభించేవాళ్ళం మేము. అలాగా ప్రతి
ఊళ్ళోనూ కూడా ఒక నాటక సమాజం ఉండేది మా పరిధిలో. అవి ఈ గుడ్డి అందులకి పాఠశాలలు పెట్టించడం, ఇంకో మంచి కార్యక్రమం చేయడం, దానికి వినియోగించేవాళ్ళు ఈ బుర్రకథలైనా ఈ నాటకాలైనా. ఆ రకంగా మన సమాజానికి తోడుగా ఉండి ఈ తెలంగాణ ప్రభుత్వానికి మనం అండదండలు ఇస్తూ సమాజంలో ఒక వికాసాన్ని, ఒక అవేర్నెస్ని వాళ్ళు ఎందుకున్నారో ఈ రకమైనటువంటి సత్యహరిశ్చంద్ర నాటకం ద్వారా కానీ, నిన్న మనం చూసే మంచి నాటకం పాతకా పట్టాభిషేకం, పుండరీకాక్షుడు, ఇవన్నీ ఈ వేళ చూడండి ఎంత మంచి నటులు మన చంద్రబాబు నాయుడు గారి టీము ఎంత చక్కనటువంటి ఆ అమ్మ పాడుతుంటే నేను ఆ పూర్ణిమ పూర్వం యాక్టర్లు గుర్తొస్తున్నారు. అంచేత ఏంటంటే అటువంటి ఆ మహాతల్లి పాడుతుంటే నేను సుమన్ గారికి అదే చెప్తున్నాను. పూర్వం నేను చిన్నతనంలో ఈ వేషం వేసినప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టుల పేర్లు చెప్పాను అనమాట. అటువంటి సందర్భాన్ని మరి ఆ తల్లి మళ్ళీ గుర్తు చేసింది. అలాగే మన హరిశ్చంద్రుడు మా మిత్రుడు గణేష్ కుమార్ గారు వాళ్ళ నాన్నగారు మంచి నటులు కూడా నక్షత్రం వేశారు. ఇలాగ మనం చెప్పుకుంటా పోతే ఈ అసోసియేషన్ సమాజానికి తమ యొక్క సేవలను వినియోగిస్తూ సమాజంలో నిజమైనటువంటి అవేర్నెస్ని, ఆ జీవితం యొక్క సార్థకాన్ని, లక్ష్యాన్ని ఈ పౌరాణికం ద్వారా, పురాణాల ద్వారా, ఈ కథల ద్వారా, ఈ నాటక సమాజాల ద్వారా, సాంఘిక నాటకాల ద్వారా మనం పరివ్యాప్తి చెందిస్తే భగవంతుడు మన చేత ఈ అసోసియేషన్ ఎందుకైతే నియమింపు చేశాడో ఆ లక్ష్యాన్ని, గమ్యాన్ని మనం చేరుకోగలమని చెప్పేసి అందుకు ఆ పరమాత్మ యొక్క ఆశీస్సులు ప్రతి కళాకారుడికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కళాకారుడికి, ప్రతి ఒక్క చిన్న కళాకారుడికి దీనికి అనుసంధానం అయ్యి ఈ యొక్క అసోసియేషన్ యొక్క ప్రగతిని మరి ముందుకు తీసుకెళ్ళటానికి పెద్దలు ఆశీస్సులు తీసుకుంటూ కళాకారులందరూ సమిష్టిగా వీళ్ళకి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా, ఇది బాగా 3 పువ్వులు 6 కాయలుగా కళాకారులకు వినియోగపడుతుందని నిన్న ప్రభుత్వ పెద్దలు కూడా వచ్చి దీనికి ఎంతో అండదండలు ఇస్తామని చెప్పారు. ఆ విధంగానే మన ప్రీతమ నటులు సుమన్ గారు కూడా మీకు ఎప్పుడు మనకు పిలవగానే మనం వచ్చి చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. పిలవగానే నేను ప్రభాలు షూటింగ్ నుంచి వచ్చారు, చాలా ఇష్టపడి వచ్చారు. మన అందరికీ మీరందరూ చప్పట్ల ద్వారా మన కృతజ్ఞతలు మనం చెల్లిద్దామని, ఎందుకంటే ఇప్పుడే రావటం అక్కడి నుంచి వచ్చారు, అక్కడ దగ్గరలో మన బాటిల్లో జరుగుతున్నాయి. అంచేత ఈ రకమైనటువంటి ప్రతిభా పాఠం వల్ల ఉన్నటువంటి ఈ టీము, ఈ సాయిలక్ష్మి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, తదితర పెద్దలు వాళ్ళకి ఇస్తున్న సహకారం కానీ, మన సార్లు కానీ, ఈ రకంగా మనకి ఇచ్చినటువంటిది చాలా సక్సెస్ అవ్వాలని భగవంతుడి యొక్క దివ్యాశీస్సులు వీళ్ళ మీద ఉండి ఈ మరిన్ని కార్యక్రమాలు ఇక్కడి నుంచి ఈ రాష్ట్రం అంతా ఈ సౌరభాన్ని వెదజల్లాలని, అవేర్నెస్ తీసుకురావాలని మరీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. జై హింద్.